ఈనాటి రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా సభాధ్యక్షులు పెద్దలు అన్నపూర్ గారు, పిసిసి అధ్యక్షులు మహేశ్వరరావు గారు, పెద్దలు జానరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు నాగరెడ్డి గారు, శ్రీ గౌరవ్ గారు, ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీ అడిగారు గారు, శివసేన రెడ్డి గారు, ఇచ్చిన పెద్దలందరికీ విలువలు నమస్కరిస్తూ, రాజీవ్ గాంధీ గారు 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రిగా భారతదేశం యొక్క రూపురేఖలు మార్చాలన్నటువంటి ఉద్దేశంతో సాంకేతిక విప్లవాలు, ఐటీ రంగాలు, గ్రామీణ స్థాయికి టెలికమ్యూనికేషన్ డిజిటల్ వ్యవస్థ తీసుకొచ్చి యువతకు అపారమైనటువంటి అవకాశం కల్పినటువంటి మహా వ్యక్తి. రెండవది, దేశ సమగ్రత, దేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి దేశాన్ని బలోపేతం చేసిన దానిలో భాగంగా ప్రాణాలర్పించినటువంటి కావలసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఈనాడు కాంగ్రెస్ విధానం పేదలు, యువత, రైతాంగానికి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కుటుంబం, నెహ్రూ కుటుంబం, అదే ఉరవడితోటి రాజీవ్ గాంధీ గారు కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా రాహుల్ గాంధీ గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా అదే ఉరవడిని ఉనికి తెచ్చుకొని యావత్ దేశాన్ని పేదరికాన్ని పాల్గొన్న ఆలోచించుకుంది గొప్ప కార్యక్రమం చేస్తుంది. ఒక గొప్ప కుటుంబం, త్యాగాల కుటుంబం. మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఈ భారతదేశ ప్రజల వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేదు కాబట్టి వారికి నిజమైన వారి యొక్క ఆశయాలను ఆలోచనని మనం ముందుకు తీసుకున్నట్టే నిజమైన నివాళులు చెప్పిన అందరికీ సవినిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.